పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సంపద సృష్టించటం సంగతి దేవుడెరుగు. రాష్ట్రంలోని విలువైన భూములను మాత్రం కంపెనీల పేరిట అప్పనంగా పంచిపెడుతోంది కూటమి సర్కారు. మహానగరాల్లోని వేల కోట్ల విలువైన ఆస్తులను దారాదత్తం చేస్తోంది. ఎన్నో దేశాల్లో కార్యకలాపాలు నిలిచిపోయిన లూలు సంస్థకు ఏపీలో ఎందుకు పెద్దపీట వేస్తున్నారు? అసలు ఆ మాల్ వల్ల రాష్ట్రానికి వనగూరే ప్రయోజనం ఏంటి? నాడు వైఎస్ జగన్ తీసుకొచ్చిన ఇనార్బిట్ మాల్కు దీనికి తేడా ఏంటి? ఎప్పుడు ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజల విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో పరిశ్రమలు, షాపింగ్ మాల్స్ కు భూ కేటాయింపులు జరిపారు. ఇందులో భాగంగానే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇనార్బిట్ మాల్ కు అంకురార్పణ చేశారు. విశాఖ పోర్ట్ అథారిటీ స్థలాన్ని లీజుకు తీసుకుని సుమారు 17 ఎకరాల విస్తీర్ణంలో ఇనార్బిట్ మాల్ నిర్మాణం చేపట్టేందుకు కె రహేజా సంస్థ ముందుకు వచ్చింది. 3 దశల్లో పనులు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేయడంతో అప్పటి సీఎం వైఎస్ జగన్ ఇనార్బిట్ మాల్ పనులకు శంకుస్థాపన చేశారు. 600 కోట్ల రూపాయల వ్యయంతో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇనార్బిట్ మాల్ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. తొలి దశలో 2026 నాటికి ఇనార్బిట్ మాల్ ను అందుబాటులోకి తేవాలని రహేజా గ్రూప్ టార్గెట్ గా పెట్టుకుంది. రెండో దశలో భాగంగా 3000 మంది పనిచేసే విధంగా ఐటీ క్యాంపస్ ను అభివృద్ధి చేస్తారు. మూడో దశలో 200 గదులు, బ్యాంక్వెట్ హాళ్లతో 4 లేదా 5 స్టార్ హోటల్ నిర్మిస్తారు. 2020 నాటికి ఈ పనులన్నీ పూర్తి చేసేలా పనులు సాగుతున్నాయి. దీని ద్వారా దాదాపు 8000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కలుగుతుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. తాజాగా చంద్రబాబు సర్కార్ లులు మాల్ పేరిట ప్రభుత్వ భూములను కారు చౌకగా కట్టబెట్టేందుకు సిద్ధమైంది. అసలు లులు ప్రణాళిక ఏంటి? షాపింగ్ మాల్ నిర్మాణం ద్వారా ఏ మేరకు ఉపాధి కల్పిస్తారనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు. అయినా విజయవాడ లాంటి మహానగరంలో అత్యంత విలువైన భూములను మాత్రం ధారాదత్తం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాల్లో లులు గ్రూప్స్ కు సంబంధించిన కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎక్కడికక్కడ లులు షాపింగ్ మాల్స్ మూతపడ్డాయి. అలాంటి కంపెనీని ఏపీకి తీసుకురావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు లులు కంపెనీ పెడుతున్న పెట్టుబడి కంటే దానికి కేటాయించిన భూమి విలువే ఎక్కువగా ఉంది. దీన్ని ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీతో పాటు వామపక్ష నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అసలు విజయవాడలో లులు మాల్ ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు కలిగే లాభమేంటి? ఎంతమంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతారు అన్న దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఇలాంటి సమయంలో చంద్రబాబుకు లులు మాల్ పై ఎందుకంత ప్రేమ అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.